లేదంటే బిఆర్ నాయుడు గారికి వాటాలు ఉన్నాయా ఈ ఉండి చోరీలో? ఓకే, ఎస్. ఒకసారి బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. ఒకసారి అది ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ సార్. ఇది ఒరిజినల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇది కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్, దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఇది. సో ఒకసారి మనం ఆ ఛార్జ్ షీట్ కానీ చూస్తే వాస్తవాలన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఆయన దొంగతనం చేశాడు, 2024లో ఎప్పుడు దొంగతనం చేశాడు, 2024 అంటే ఈ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా కొన్ని ఆయన దొంగతనం చేసినట్టు అంటే ఆ సందర్భంలో 5వ నెలలో అలాగా చేసినట్టు కూడా అందులో చూపించినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు 8/5/2024, 3/7/2024 ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని చేశారని చెప్పేసి అందులో ఉంది. సో అంటే అప్పుడు కూడా దొంగతనం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అతను. సో ఒక పక్క పరకామణికి సంబంధించినటువంటి రవికుమార్ కేసు ఎంత పెద్ద స్థాయిలో అయిందో అందరూ చూశారు. అయినా సరే ఇతను చాలా యథేచ్ఛగా 2025 జనవరిలో కూడా దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అంటే అసలు ఏంటి, ఎలా అనుకోవాలి? ఇప్పుడు సురేష్ గారు మాట్లాడారు, మరి మాకు అంటగట్టారు కదా రవికుమార్ని తీసుకొచ్చి, మరి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు చేయించాడా లేకపోతే బిఆర్ నాయుడు చేయించాడా దొంగతనం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు మిత్రులకు అలాగే ప్రైమ్9 వీక్షకులందరికీ కూడా. సార్ ఇక్కడ గతంలో కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి ప్రస్తావించాలి. కరుణాకర్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడతా ఇంకా 2000 మంది తిరుమలలో మా కనుసనల్లో పనిచేస్తా ఉన్నారు అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు. రెండో వ్యాఖ్య వచ్చేసి ఇప్పుడు సురేష్ గారు ఏమంటారంటే ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారు, 13 జనవరి 2025 11 జనవరి అనుకుంటా చోరీ జరిగితే 13వ తారీఖున నిందితుడు పెంచలయ్య అరెస్ట్ అయ్యాడు, అలాగే 33 రోజులు రిమాండ్ లో ఉన్నాడు, ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచారు అని చెప్పేసి సురేష్ గారి ప్రశ్న. ఇదిగోండి సార్, ఇవన్నీ అప్పటి ఈ పేపర్స్. నేను పేపర్ క్లిప్పింగ్స్ కోసం ట్రై చేస్తా ఉన్నా. ఇప్పుడు వాళ్ళకు బాకా ఊదేటటువంటి